ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1 వచనం నుండి 6 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువును దేవుని యుద్ధకు ఆయన సింహాసనం దిక్కు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించబడవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. ఆమె చదువుబడిన వాక్యం. కూర్చోండి దయచేసి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా. ఇక్కడ సంఘంగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమె మీరు బాగా స్పందించాలా. ఓయ్ ఏడు చూడు, ఏమి చెట్టుపై నుంచి ఇంకొక యాపిల్ కింద పడిద్దని ఆలోచిస్తున్నావా? ఇంక పడదు, సరేనా? దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఆ యొక్క చాప్టర్ అంతా కూడా మనము చూద్దాం. వీలైనంత వరకు నేను దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు 1వ వచనమును కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను దర్శనము పద్మాషులో చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి జరిగిపోయిన, జరుగుతూ ఉన్న, జరగబోతున్న విషయాలన్నీ కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో చూయించాడు. అవును కదా? అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అని రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అన్నీ కలిపి ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు పరలోకమందు ఒక సూచన కనబడింది. పరలోకమందు ఒక సూచన జరగడం ఇక్కడ యోహాను గారు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం కనబడుతుందో సూచన అంటే, సూర్యుడిని ధరించుకొనిన ఒక స్త్రీ. అందరు అంటున్నారా? ఎవరు? సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు ఉన్నట్లుగా ఆయన చూచాడు. ఏం చేస్తున్నావు? దేవుని యొక్క నామానికి మహిమగా. ఎవరైనా భూమి మీద సూర్యుని ధరించుకోగలరా? చెప్పండి. హల్లెలూయా. భూమి మీద సూర్యుడిని ఎవరైనా ధరించుకోగలరా? ఏ మనుషుడు కూడా సూర్యుని ధరించుకొని లేడు. ఆమేన్. సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ
అని అంటున్నాడు ఇక్కడ. సూర్యుని ధరించుకున్న ఒక, చెప్పండి, స్త్రీ. హల్లెలూయా. స్త్రీ అంటే ఇక్కడ ఎవరు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసము కలిగినటువంటి ఒక వధువయున్న సంఘము. ఆమేన్. ఒక వధువయున్న ఆయన ఆదాము యొక్క శరీరములో శరీరము, రక్తములో రక్తము, ఎముకల ఎముక, మాంసములో మాంసము. మొదటి ఆదాములో ఏ విధంగా శ్రీమతి ఆదాము భాగమై ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా కడవడి దినములో కడపటి ఆదాము యొక్క భార్యగా ఎవరినైతే జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఆయన రాసి ఏర్పాటు చేసుకొని విమోచి ఉంచున్నాడో ఆ యొక్క ప్రత్యేకమైన సంఘమును గురించి ఇక్కడ మాట్లాడతాం. హల్లెలూయా. ఆమెని ఆయన ఏమైనాడంటే సూర్యుడు ధరించుకొని ఉన్నాడు. స్త్రీని ఎవరు ధరించుకొని ఉన్నారు అంటే సంఘమును సూర్యుడు సమస్తము కూడా ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. సూర్యుడు ఎవరండి? నీతి సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సూర్యుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సంఘమును ప్రభువైన యేసుక్రీస్తు ధరించి ఉన్నాడు. ఆమె యొక్క పాదముల మధ్య క్రింద ఏముందట? చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి ఏది కూడా, నక్షత్రాలకు స్వయంగా ప్రకాశించే శక్తి కూడా చెప్పండి ఉందా? లేదు. ఇప్పుడు సూర్యుడు లేదంటే సూర్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ రాత్రి అయింది కదా, సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఇక్కడ లేడంటే సూర్యుడు ఉన్నాడు, కానీ ఇక్కడ లేడంటే ఎక్కడో ఇంకో చోట ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ లేకుండా ఆయన వెలుగు ఉన్న సమయంలో ఆయన ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు పాశ్చాత్యాల దేశాల వైపు ఆయన ఇప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అమెరికా ఆ వైపు ఉన్నటువంటి కంట్రీస్ అంతా కూడా ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు చీకటి అక్కడ ఏమున్నది? వెలుగు ఉన్నది. ఇక్కడ చీకటి, అక్కడ వెలుగు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే సూర్యుడికి ప్రకాశించే శక్తి ఉన్నది కనుక సూర్యుడు ఏం చేస్తున్నాడంటే పాదముల దగ్గర ఉన్నటువంటి చంద్రుడి మీద ప్రకాశించినంత కాలము స్త్రీ యొక్క పాదముల యొద్ద ఆ యొక్క చంద్రుడు ఉన్నాడు. అందరూ వింటున్నారా? నేను చెప్తున్న విషయాలు మీకు బాగా అర్థం కావాలంటే ఏమండి, మీకు కొన్ని విషయాలు ప్రకృతులు కూడా అర్థం కావాలా, అంతే కదా బ్రదర్? అర్థం కాకుండా మీకు ఆత్మీయ విషయాలు కూడా కొన్ని అర్థం కావు. కానీ మీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయునుగాక. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం. పాదముల దగ్గర చంద్రుడు ఉన్నాడు. తలల మీద ఎన్ని కిరీటాలు ఎన్ని ఉన్నాయండి? 12 నక్షత్రాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటాడంటే వర్తమానికుడు, దేవుని యొక్క దూత, ప్రవక్త. ఏమంటారంటే పాదముల దగ్గర ఉన్నది ధర్మశాస్త్రం అయి ఉన్నది. పాదముల దగ్గర ఉన్నది ధర్మశాస్త్రం అయి ఉన్నది. తల దగ్గర ఉన్నది 12 నక్షత్రాలు, అపోస్తుల యొక్క సిద్ధాంతమై ఉన్నది. సూర్యుడు కృపై ఉన్నాడు. మీ అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. పాదముల దగ్గర ఉన్నది ధర్మశాస్త్రం. సూర్యుడు ఉన్నంత కాలము ధర్మశాస్త్రము, రానంత వరకు సూర్యుడు రానంత కాలము ధర్మశాస్త్రం ఏమై ఉన్నది? ఇజ్రాయేల్ సంఘానికి ఒక ఛాయగా, ఒక నీడగా ఇజ్రాయేల్ సంఘాన్ని నడిపించింది. ఆమేన్. ఎప్పుడైతే సూర్యుడు సంఘమును ఆయన ఆవరించాడో, ఆమెని ఆయన తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడో, ఆయన ద్వారా వచ్చిన 12 మంది అపోస్తుల యొక్క సిద్ధాంతము ద్వారా సంఘాన్ని ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక సూర్యుడు వచ్చినాక చంద్రుడు ఏమవుతాడో కనపడ్డు. వింటున్నారా? సూర్యుడు వచ్చినాక
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సూర్యుడు వచ్చినాక చంద్రుడు ఇక కనపడాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చదువు బ్రదర్, చదవండి అయ్యా. అవును. ఆ సూచన ఏంటంటే సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, చంద్రుడు, తలల మీద 12 నక్షత్రముల కిరీటాలు ఉన్నాయి. ఆ 12 నక్షత్రాల కిరీటాలు ఉన్నాయా? ఆ 12 నక్షత్రాలు ఎవరు అంటే 12 మంది అపోస్తుల ద్వారా వచ్చినటువంటి వాక్యం. ఎవరు గర్భిణీ అయ్యారట? ఎవరు గర్భిణీ అయ్యారట? ఆ సూర్యుని ధరించి తలల మీద 12 కిరీటములు పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఏమైందంటే గర్భవతి అయిపోయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా గట్టిగా ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ ఏమైపోయిందంటే గర్భవతి అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే గర్భవతి అయిందో, గర్భవతి అయినటువంటి ఆ స్త్రీకి జరుగుతున్న సంఘటన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయిపోగానే ప్రసవించడానికి ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతుంది, ఏడుస్తుంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఏడుస్తూ ఉన్నదట. సరిగ్గా కూర్చుని ఆయన బాబో, సరిగ్గా కూర్చోమ్మా, విడిదిరు. స్త్రీ ఏమవుతుందంటే గర్భవతి అయింది. గర్భవతి కావాలి అంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విత్తనము అనబడేది గర్భములోకి రావాలి. అంతే కదా సార్? హల్లెలూయా. అందుకనే ఏమంటాడంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ విత్తనమయ్యున్న కుమారుడు రానంత వరకు ప్రవక్తలందరూ కూడా ఇదిగో మెస్సియా వచ్చుచున్నాడు అని ఇజ్రాయేల్ సమాజానికి వాళ్ళందరూ కూడా బోధించారు. హల్లెలూయా. కేకలేసి ఇజ్రాయేల్ సంఘాన్ని అంతా కూడా ప్రవక్తలు అందరూ కూడా కేకలేసి ధర్మశాస్త్ర కాలంలో చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చెప్పబడిన వాక్యమయ్యున్న ఆయన శరీరధారి అయి ప్రభు అయిన యేసుక్రీస్తుగా కృపా సత్య సంపూర్ణుడుగా ధర్మశాస్త్రం అంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యిందో, ఆ కేకలు వేయబడినటువంటి ఆ వాక్యము ప్రత్యక్షమైనప్పుడు హల్లెలూయా ఏం జరుగుతుంది? కేకలు వేయుగా ఆ స్త్రీ వాక్యమై ఉండి ఆ సంఘము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి బయటికి ఆ సంఘము కేకలు వేయుగా, హల్లెలూయా, అందుకు అర్థమవుతుందా? కేకలు వేయగా ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఆ కననయ్యున్న శిశువును ఆ స్త్రీని ఆ శిశువును కనడానికి సమయమాశయమైనప్పుడు కంటూ ఉన్నప్పుడు పరలోకమందు ఇంకొక సూచన కనపడిందట. ఏంటి? ఏం కనపడింది? మొదటి సూచన ఏంటి చెప్పాలి? మొదటి సూచన ఏంటి? సూర్యుని ధరించుకున్న స్త్రీ, తలల మీద 12 నక్షత్రములు కిరీటం కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. అది సంఘము ద్వారా వస్తున్న క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. రెండవది ఏంటి అంటే ప్రసవ వేదన పడుతూ కననయున్న స్త్రీ కేకలు వేస్తూ ఉన్నప్పుడే ఇంకొక సూచన ఎక్కడ కనపడుతుందంట? పరలోకంలో కనపడుతుంది. పరలోకంలో కనపడుతుంది. కానీ ఇవన్నీ ఎక్కడ జరగాలంటే భూమి మీద జరగాలండి. ఎక్కడ జరగాల? శిశువు ఎక్కడ కనాలా? ఎక్కడ కనబడాలి చెప్పండి? క్రీస్తు ఎక్కడ పుట్టాలా చెప్పండి? క్రీస్తు ఎక్కడ పుట్టాలా? క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే యూదా, బెత్లెహేమ, ఎఫ్రతా. నీవు బెత్లెహేమ అయ్యునను నువ్వు అల్పమైన దానివి కాదు, తన ప్రజలను ఏలు అధిపతి నీలో నుండి వచ్చును ఆమేన్ అని చెప్పబడినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి రావాలంటే ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేములో నుండి ఆయన రావాలా. ఆమేన్, హల్లెలూయా. ఇట్లా రావాలి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఎక్కడ జరగాలంటే ప్రవచనాలన్నీ కూడా భూమి మీద జరగాల. క్రీస్తు కూడా ఎక్కడ పుట్టాలి అంటే, ఎక్కడ జన్మించాలంటే ఇజ్రాయెల్ దేశంలో భూమి మీద జన్మించాలా. ఆమేనా? దేవునికి స్తోత్రం. ఇలా జన్మిస్తున్నప్పుడు క్రీస్తు రావడము
పరలోకం నుండి ఒక ఎర్రని మహాఘట్ట సర్పం చూసిందట. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఎర్రని మహాఘట్ట సర్పము. చదవండి. ఎన్ని తలలయ్యా? 7 తలలు, 10 కొమ్ములను గల. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం కనపడింది? ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటాలు ఉండెను. ఏంటిది? ఘట సర్పం అంటే ఏంటిది? హల్లెలూయా. చూడు, ప్రకటన గ్రంథం అదే పుస్తకం 17వ అధ్యాయం 3వ వచనం చదవయా త్వరగా. యోహాను ఆత్మవశుడైన నన్ను అరణ్యమును కొనిపోగా 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని నేను చూచి తిని. హల్లెలూయా. 2 స్త్రీలు ఉన్నారు. సూర్యుని ధరించిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఘట సర్పము మీద 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటములు కలిగిన ఒక క్రూర మృగము మీద కూర్చున్నటువంటి ధూమ్ర వర్ణ రక్తవర్ణము గల వస్త్రములు వేసుకున్నటువంటి ఒక స్త్రీ, క్రూర మృగం మీద కూర్చున్నటువంటి ఒక స్త్రీ కూడా ఇక్కడ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి బ్రదర్, 12, 13, 17, 3 చదివాం కదా. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చదవండి అయ్యా. 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచి తిని. అందరు వింటున్నారా? హల్లెలూయా. 7 తలలు 10 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటాలు గల 12వ అధ్యాయంలో కానీ 13వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ కనపడుతున్నదంతా కూడా క్రూర మృగమే. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏంటయ్యా అంటే ఇది రోమ్ అయి ఉన్నది. ఏమైనది? రోమ్. అన్యుల రోమ్. హల్లెలూయా. ఇప్పుడు కనడయ్యున్న స్త్రీ కనడకు ప్రసవ వేదన పడుతున్నప్పుడు పరలోకములో ఉన్న సాతానుడు ప్రభుత్వముగా ఉన్నటువంటి రోమ్ యొక్క హేరోదులోనికి దూరి. వింటున్నారా? ఆమేన్. హేరోదులోనికి దూరి ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చదువు. ఆమేన్. 10 కొమ్ములను ఉండెను. అవును. హల్లెలూయా. అవును. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, కననయ్యున్న ఆ స్త్రీ ఎవరు? క్రీస్తుని కన్నదెవరండి? చెప్పండి. మరియా, ఇజ్రాయేలు సంఘం. పర్లా ఆ మాత్రం చెప్పి దేవునికి స్తోత్రం. కననైన సంఘం ఎవరు? క్రీస్తుని కన్న సంఘం ఎవరు? ఇజ్రాయేల్ సంఘం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన గాని ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రయడం. శరీరమును బట్టి ఆయన వారిలో పుట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే మెల్కీసెదెకు యొక్క యాజక క్రమమును చేయడానికి. ఆమేనామే. కానీ ఆ కననయ్యున్న స్త్రీ కనగానే ఎవరిని? క్రీస్తుని భూమి మీదకి తీసుకురాగానే నా సంఘము ఎవరు పైన ఏం చూసా? క్రూర మృగము అన్నాం. వింటున్నారా? క్రూర మృగము అన్నాం. ఆ క్రూర మృగము ఎవరు అంటే, క్రూర మృగము వచ్చి ఇక్కడ సాతానైతే దాని మీద ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు వేసుకున్నటువంటి ఒక స్త్రీ కూర్చొని ఉండటం మనం చూసాం 17వ అధ్యాయంలో. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ సంఘము.
ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘము ఆ శిశువును కనగాలనే ఆమె ఏం చేస్తుందట? ఆ ఏం చేయాలా? స్త్రీ ఆ శిశువుని ఏం చేయాలా? అంటే మింగేయడం అంటే చంపేయడం. ఆయన్ని చంపివేయవలనని. ఆ ఎక్కడ నిలబడింది? సంఘం ఎదుట నిలబడింది. అవునా? అవునా కదా? గట్టిగా ఏమని చెప్పు. అందరి చేతులు ఎత్తాయి. అందరికి అర్థమవుతుందా? ఎంత కూడా జరిగిపోయిన సంఘటనలు. దేవునికి స్తోత్రం. స్త్రీ కనంగల్నే ఆ ఘట సర్పము హేరోదులో దూరి రాత్రి వేళ సమయంలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమొస్తున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి అని కేకలేస్తారు యెరూషలేములో. హల్లెలూయా. ఆయన పుట్టాడనే సంగతి శాస్త్రులకు తెలియదు, పరిసయ్యులకు తెలియదు, హేరోదులకు తెలియదు, రాజులకు తెలియదు, సన్హెద్రపు సభలకు తెలియదు, యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా జ్ఞానులు ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో అనే నక్షత్రం చూసి దాన్ని వెంబడిస్తూ వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క కేకలు వేస్తున్నారో అందరు కలవరపడ్డారట. అందరికీ ఏమొచ్చిందయ్యా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనలే. యూదులందరూ కూడా మా బానిసత్వంలో ఉన్నారు కదా. రోమా ప్రభుత్వం యొక్క రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వంలో ఉంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడని కేకలేస్తారంటే కలవరం వచ్చి పిలిచాడట. ఎవరు? హేరోదు. ఎవరు? రాత్రి. ఆమేన్. హల్లెలూయా. రాత్రి పిలిస్తే అందరూ వచ్చారట. శాస్త్రులు ప్రధాన యాజకులు అందరూ వస్తే, క్రీస్తు ఎక్కడ పుట్టినని మీకు తోచుచున్నది అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదువు మత్తయి సువార్త. నేను ముగిస్తాను, నెక్స్ట్ వీక్ చెప్తాను దేవుని చిత్తం అయితే. అది చదవండియా త్వరగా. ఎక్కడ బ్రదర్? మత్తయి సువార్త. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రెండవ అధ్యాయము. అవును. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. ఆయన్ని ఆరాధన చేయడానికి వచ్చాం మేమన్నారు. ఈ సంగతి వినప్పుడు హల్లెలూయా. అబ్బా ఏమైందంట? రాజు కూడా కలవరపడే సందర్భం అన్నమాట అది. ఆమేన్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడిన యెరూషలేములో వారందరూ కూడా కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ కలవరం వచ్చింది. యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కలవరం, సభలన్నిటికీ కలవరం. హల్లెలూయా. ఇంకా రాజుకు కూడా కలవరం వచ్చేసిందట. అప్పుడు రాజు ఏం చేశాడు? వచ్చిన అందరు, బాబు రండిరా పిలిస్తే, రాజుగారు మీరు ఎతికి ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకొని ఆరాధన చేసి నా దగ్గర వచ్చి రహస్యంగా మీరు నాకు చెప్పేయండి, నేను కూడా పోయి ఆయన ఏం చేస్తా? ఆరాధన చేస్తాను. కపట ఆలోచన చేసాడు. ఆమేన్. ఇది దేవుడు వాని హృదయములో, ఘట సర్పము యొక్క హృదయములో కుయుక్తిని ఏం చేశాడు? దేవుడు గుర్తించి హల్లెలూయా ఏం చేశాడంటే
నిన్ను చంపాలని సాతానుడైన శత్రువు నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక నీవు ఈజిప్టుకు పారిపో. హల్లెలూయా. ఎక్కడికి పారిపోవాలా? ఈజిప్ట్ దేశానికి పారిపోవన్నప్పుడు యోసేపుతో దర్శనంలో మాట్లాడినప్పుడు యోసేపు క్రీస్తుని ఆయన ఆయన ఇవ్వబడినటువంటి తల్లిగా ఇవ్వబడినటువంటి మరియను తీసుకొని ఈజిప్టుకు పారిపోయాడు. ఇప్పుడు మింగడం అంటే శత్రువైన హేరోదు మింగడం అదే ఉన్నది. శత్రువైన రోమో అన్య రోమో క్రీస్తును చంపాలని ఉద్దేశములు కలిగి ఉన్నది. ఆమె చదువు బ్రదర్, ఎక్కడ చదవండి ఇప్పుడు ప్రకటన 12. చంపాలనుకొని సంఘం ఎదుట నిలబడి ఉన్నది. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఆమె మగ శిశువు ఏం చేస్తాడు? క్రీస్తు ఏం చేస్తాడు? సమస్తమైన ప్రపంచాన్ని ఆయన ఇనుప దండముతో, అంటే ఇనుము వంటి గొప్ప అధికారముతోటి ఆయన ప్రపంచాన్ని ఏలబోయే ఒక శిశువుగా అక్కడ జన్మిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన శిశువు ఇనుప దండముతో ఏలునయున్న మగ శిశువు కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు సింహాసనం యొద్దకు కొనిపోబడింది. ఏమయ్యాడు? క్రీస్తు పునర్ధానము పుట్టి రక్తము చిందించి విమోచన క్రయధనముగా చనిపోయి మనందరి పాపముల నిమిత్తము ఆయన తిరిగి లేచి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైపోయాడు. హల్లెలూయా. ఆ విధంగా వెళ్ళేటట్టుగా దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. అంతే కదండి. సింహాసనమునకు కొనిపోబడిన ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలన దేవుడు ఆమెకు ఒక స్థలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా వేరే సందర్భము. ఎవరు ఆమె అంటే సంఘం, ఇజ్రాయెల్ సంఘం. ఇంకా కింద చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రభు చిత్తమైతే నేను వచ్చే వారం దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. చెప్పబడిన చిన్న వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.